వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. శ్రీకాకుళం జిల్లా ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అశేష భక్తి జనంతో పూజలు అందుకుంటున్న అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మూల విరాట్ ని కిరణ స్పర్శ రెండో రోజు కూడా తాకని కారణంగా భక్తులు నిరాశతో వెనుతిరిగారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ప్రతి ఏటా 2 సార్లు ఈ అద్భుత ఆవిష్కరణ జరుగుతోంది. సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనానికి స్థానచలనం చెందిన సమయంలో ఈ అద్భుతం చోటు చేసుకుంటుంది. శ్రీకృష్ణుడి అన్న బలరాముడిచి 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణంలో అప్పటి ఆర్కిటెక్చర్లు ఆ దేవాలయ నిర్మాణంలో తీసుకున్న మెలకువల రూపకల్పని ఈ అద్భుతం ఆవిష్కృతానికి నిదర్శనం. ఏడాదికి 2 పర్యాయాలు మార్చి 9, 10 తేదీల్లోనూ అక్టోబర్ నెల 1, 2 తేదీల్లోనూ ఈ సూర్యకిరణాలు స్వామివారి పాదాలను స్పర్శించడం పరిపాటి. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి స్థానచలనం చెంది ఈ 2 రోజుల్లో ఉదయించే సూర్యకిరణాలు ఆలయ ప్రాంగణంలో ఉన్న గాలిగోపురం అని వెట్టు మండలం ఆలయ ముఖద్వార శిఖరం మధ్య నుండి అనివెట్టి మండపం వద్ద ఉన్న ధ్వజస్తంభాన్ని దాటుకుని గర్భగుడిలో శాలిగ్రామ ఏకశిలతో చేసిన స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు కిరణాలు తాకుతాయి. ఆ రోజు ఆలయాన్ని దర్శించుకునే భక్తులు తమకు అద్భుత దృశ్యాన్ని కనులారా దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. కానీ నేడు మబ్బుల కారణంగా కిరణ స్పర్శ లేదు. ఈ కిరణ స్పర్శను కనులారా చూసిన భక్తుల కంటికి సంబంధించిన రుగ్మతలు తొలగిపోవడంతో పాటు కోరిన కోరికలు తీరుతాయని ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాయణం దక్షిణాయనం మార్పుల సమయంలో సూర్యకిరణాలు వచ్చి పాదాల మీద తాకడం ఆనవాయితీగా ఉండేది. ఈ 24 సంవత్సరం ఈ మార్చి 9, 10 తేదీల్లో పడడానికి అవకాశం ఉంది. కానీ ఈ అమావాస్య చతుర్దశి అవ్వడం వల్ల అమావాస్య నాడు సాధారణంగా మేఘావృతం ఉంటుంది. కొంతసేపు మేఘావృతంగా ఉండి తర్వాత 7, 7:30 గంటలకి సూర్యోదయం అవుతుంటుంది. సూర్యోదయం 6, 8 నిమిషాలకైనా సూర్యుడు కనబడేసరికల్లా 7:30 అవుతుంది. అట్లాగే మనకి ఈ ఉత్తరాయణంలో ఈ పరిస్థితి ఉంది. అట్లాగే దక్షిణాయనంలో మంచు వర్షాలు ప్రభావం వల్ల అక్టోబర్ 1, 2 తేదీల్లో కొంచెం సమయం ఉన్నా అది ఒక ప్రశాంతతగా వాతావరణం ఉంటుంది కాబట్టి అది పడడానికి అవకాశం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈరోజు ఈ 2 రోజులు పడలేదు, తర్వాత ఈ దక్షిణాయనంలో పడడానికి అవకాశం ఉంది కాబట్టి వచ్చి స్వామి దర్శనం చేసుకుని తరించాలని కోరుకున్నాం. లేదు 2 రోజులు ఎప్పుడు 2 రోజులే. ఎందుకంటే ఆయన సూర్యనారాయణ వేగానికి మనం ఆగలేం కాబట్టి ఆ వేగానికి తగ్గట్టుగా 2 రోజులే చేసాం. తర్వాత మనకి ఇటుపక్క అటుపక్క పక్కకి వెళ్ళిపోతాయి, ఇక్కడ స్తంభాలన్నీ అడ్డేస్తాయి. సరిగ్గా ఆ మధ్య కాలానికి వచ్చేసరికల్లా మనం సూర్యనారాయణ స్వామి వారిని అందరూ భక్తులందరూ చూడడానికి అవకాశం ఉంటుందని ఆ రోజుల్లో 2 రోజులే పురాతన నుంచి 25-30 సంవత్సరాల నుంచి 2 రోజులే ఉంది. ఆ 2 రోజుల సమయం మనం భక్తులందరూ చూడడానికి అవకాశం ఉంది.